పెళ్లి జరగదు జరగదు. ప్రస్తుతం జమీందారు గారు పెద్ద కోడలు మీ కృష్ణవేణి అల్లుడు గారు మా నూరు పొలిమేరులో అంకాలం గుడి దగ్గర పాలిటిక్స్ నడిపిస్తుంది అల్లుడు గారు. ఏంటండి? కొన్ని కారణాల వల్ల నేను మా అక్క పెళ్లి వాయిదా పడితే బాగుంటుందని కోరుకున్నాను. నిశ్చితార్థం ఆపే పని మీదే వస్తున్నాను. మధ్యలో మీరు కలిశారు. అంతా మంచి జరిగిందనుకుంటున్నాను. నిశ్చితార్థం ఆపి ఒక ఆడపిల్ల జీవితాన్ని సేవ్ చేద్దామనుకుని సిన్సియర్గా వచ్చాను. ఆ దేవుడే మిమ్మల్ని కలిసేలా చేశాడు. అంతా కలగా ఉంది. వాడక్కడ నిశ్చితార్థం ఆపి వచ్చాక హైదరాబాద్ తీసుకెళ్తాం. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఎలాగోలా వాడిని బతికించుకుంటాను. గిరి, ఒక్క నిమిషం. ఇచ్చిన 8 లక్షలు డాష్ బోర్డ్ లో పెట్టి మర్చిపోయాను. డ్రైవర్ కూడా నాకు గుర్తు చేయలేదు. ఈ డబ్బు తీసుకోండి. ఈ డబ్బెందుకండి? మీ ఫ్రెండ్ కళ్యాణ్ని హైదరాబాద్ తీసుకువెళ్ళి మంచి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయించండి. ఇందులో 8 లక్షలున్నాయి. ఇవి కాకుండా తనకు క్యూర్ అయ్యేంత వరకు ఎంత ఖర్చు అవుతుందో మొత్తం నేనిస్తాను. నేను జమీందారింటి కోడల్ని. నాకు డబ్బు ప్రాబ్లం లేదు. కానీ ఈ డబ్బు మాత్రం మా నాన్న నా కోసం కష్టపడి సంపాదించారు. ఈ డబ్బుని కాదనకుండా తీసుకోండి. ఎందుకంటే ఈ డబ్బు విలువ నాకు బాగా తెలుసు. ఈ డబ్బు మా నాన్న జీవితాన్ని తలకిందులు చేసింది. ఈ డబ్బు మా మామయ్య జీవితాన్ని కష్టాలు పాలు చేసింది. ఇదే డబ్బు నా తలరాతని మార్చేసింది. ఒకప్పుడు ఈ డబ్బు లేక మా అమ్మని మా నాన్న కాపాడుకోలేకపోయాడు. కానీ ఆయన కష్టపడి సంపాదించిన ఈ డబ్బు ఈ రోజు ఇంకొకరి ప్రాణాన్ని కాపాడుతుందంటే పైన ఆయన ఆత్మ శాంతిస్తుంది. కళ్యాణ్ ప్రాణాలు కాపాడడం కోసమేనేమో
ఇన్ని రోజులు ఈ డబ్బు ఖర్చు అవ్వకుండా అలాగే మిగిలిపోయింది. తీసుకోండి గిరి, దయచేసి తీసుకోండి. కోటి బాబాయ్ వాళ్ళకి కళ్యాణ్ని కాపాడుకునేంత డబ్బు లేదు. పోనీ సిటీలో కళ్యాణ్ సంపాదించాడా? లేదండి, 6 నెలల నుండి ప్రేమలో డిస్టర్బ్ అయ్యి ఉద్యోగం మానేసి ఖాళీగా ఉన్నాడు. వాడి దగ్గర పైసా లేదండి. అయితే తీసుకోండి ప్లీజ్. మీరు జమీందారు కోడలు కావచ్చు, మీ దగ్గర కోట్లు ఉండొచ్చు, కానీ పెద్ద మనసు అందరికీ రాదు కృష్ణవేణి గారు. కళ్యాణ్, నువ్వు కృష్ణవేణి దగ్గరికి వెళ్ళావు. తను అలివేణిని పెళ్లి చేసుకోవద్దని చెప్పింది. అయ్యో అది కాదు అంకుల్, పర్సనల్ గా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని వద్దంటున్నాను. అంతే తప్ప ఇందులో కృష్ణవేణి ప్రమేయం ఏం లేదు. తను నాకేమీ చెప్పలేదు అంకుల్. ఏం బాబు, తను చెప్పకపోతే అరగంట క్రితం నాకు ఈ పెళ్లి ఇష్టమేనని చెప్పి ఇప్పుడు ఇష్టం లేదని ఎందుకు చెప్తావు? అయ్యో, నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదు. చూడు బాబు, పరిస్థితులేంటో నాకు అన్నీ తెలుసు. నేను నా మేనకోడల్ని ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఇంటి నుంచి వెళ్ళగొట్టాను. అది నీకు తెలుసు. కానీ తను నా మీద పగబడుతుందని నాకిప్పుడు తెలిసింది. అందుకే నీ మనసు మార్చి ఈ పెళ్లి ఇష్టం లేనట్టుగా తను నీతో మాట్లాడిస్తోంది. నాకంతా అర్థమైంది. కానీ నువ్వెందుకు బాబు తన మాట వింటున్నావు? నేను జమీందారు కోడలన్న పొగరు, ఓట్లున్నాయన్న అహంకారంతో పొలిమేరల్లోకి వచ్చి ఫోన్ చేసి పిలిపించి భయపెడితే నువ్వు భయపడతావా? నేను అలివేణి చేసుకుంటానని ధైర్యంగా చెప్తే ఏం చేస్తుందట? అంకుల్, మ్యాటర్ని డైవర్ట్ చేయకండి. నాకు ఈ పెళ్లి వద్దు. నేనింత చెప్తున్నా భయపడుతున్నావంటే అంత బెదిరించిందా? పెళ్లి చేసుకుంటే చంపేస్తానుదా? అవునండి, అలివేణిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానండి, నరికేస్తానండి. అరే అర్థం చేసుకోరేంటి? నాది చావు బతుకుల సమస్య, చావు బతుకుల సమస్య, చావు బతుకుల సమస్య. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి ప్లీజ్.
నోరు మూసుకో, నేను చెప్పేది విను. అయ్యా లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు నేను చెప్పేది వినండి. అయ్యా, పంతులు గారు పెట్టిన ముహూర్తం ప్రకారం నా కొడుకు కళ్యాణ్తో మీ అమ్మాయి అలివేని పెళ్లి జరుగుతుంది. 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 వీడి కాళ్ళు చేతులు కట్టి నేను పెళ్లి చేస్తానయ్యా. అలా జరగకపోయినాడు నా శవం కృష్ణమ్మ ఒడిలో తేలుతుంది అంతే. రావేశ్వరమ్మ రా. అల్లుడు గారు, ఇక మీరు ఎప్పటికీ దీన్ని పెళ్లి చేయలేరు. అవును అల్లుడు గారు, ఆ కృష్ణవేణి లక్ష్యం ఒకటే, మీ పరువు మర్యాదలు చంకనాకపోవడం. తండ్రిలా పెంచిన మీ మీదే పగబట్టి కత్తి దూస్తుందంటే దాని అర్థం ఏంటి? మీరు చేతగాని దద్దమ్మనేగా. ఊరు పొలిమేరల్లో కారు ఆపి కాబోయే అల్లుడిని బెదిరించి శుభకార్యం ఆపిందంటే అమ్మో అమ్మో అమ్మో, అది ఆడిది కాదు అల్లుడు గారు, మీ పాలిట మృత్యుదేవత. ఇన్ని సంవత్సరాలు మేనమామ కంటికి రెప్పలా చూసుకున్నందుకు రుణం తీర్చుకోవాల్సింది పోయి ఆ కోటి ముందు కూడా ఇంత పలచం చేసి మా మేనమామ ఆడపిల్ల పెళ్లి చేయాలని చవట నిరూపించండిలా. ఇంత అవమానం చేసినా మేనకోళ్లే కదా అని పోన్లే అని వదిలేస్తే ఇక అలివేణి పెళ్లి జన్మకు మీరు చేయలేరు. ఊరు పొలిమేరలో ఉన్న కృష్ణవేణికి బుద్ధి చెప్పి అసలు మన ఊరు వైపే కన్నెత్తి చూడకుండా చేయండి అల్లుడు గారు.
సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి కల్లో వినిపించిన సౌండ్స్ కదా. నిద్ర మేల్కొన్నాక కూడా కంటిన్యూ అవుతున్నాయేంటి? రూమ్ లో త్రిష ఉంది. పట్టీల సౌండ్ రూమ్ లో నుంచే వస్తుంది. త్రిష అసలు పట్టీలే వేసుకోదు కదా. అల్ట్రా మోడర్న్ గర్ల్. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ లోకి రావచ్చా? చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం ఏం మంగళమయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం థ్యాంక్ యూ డాడ్. నేను మళ్ళీ చేస్తాను. అరవింద్, వాట్ హ్యాపెండ్?